సంక్రాంతి స్పెషల్ పొంగల్. నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలి. ఇలా బాగా వేగింది కదా, ఒక ప్లేట్ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పుని వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు వేసుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలి. ఒక టీ కప్పు మొత్తం తీసుకోవాలి. బాగా కడుక్కొని, కొత్త బియ్యం టీ కప్పు తీసుకున్నాను, బాగా కడిగి ఇలా నానబెట్టుకోవాలి బియ్యం. పాలు పొంగుతున్నాయి కదా, బాగా పొంగాయి కదా, ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న మంట పెట్టుకోవడం వలన లో ఫ్లేమ్లో బాగా పరమాన్నం అనేది బాగా ఉడికిపోయింది. ఇలా పక్క బెల్లం తీసుకోవాలి. మొత్తం అంతా ఎలా అనుకుంటే పౌడర్లా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. తురుముకున్న బెల్లం అంతా వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించుకున్న వేసుకోవాలి. అంతే, సంక్రాంతి స్పెషల్ పొంగల్. ఇలా పొంగల్ అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలి.